అసలు విగ్రహాలు ఎందుకు పెడతారు? విగ్రహాలు పెట్టుడు ఎందుకు షురువైంది? ఎక్కడ షురువైంది? విగ్రహాలతోని జనాలకొచ్చే లాభం ఏంటిది? అనేది ఒకసారి ఆలోచన చేస్తే వీరులు, ధైర్యం కలిగినోళ్ళు, లక్షలాది మందిని కాపాడినోళ్ళు, కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చినోళ్ళు చరిత్రలో బొచ్చెడు మంది ఉంటారు. హాగో వాళ్ళు చేసిన పోరాటాలు, త్యాగాలు, నేర్పిన పాఠాలను జనం ఎప్పటికీ యాది పెట్టుకొని వాళ్ళ తిరిగే పోరాటాలు, త్యాగాలు చేసి 10 మందికి అక్కరకొచ్చే పని చేసేదానికి వాళ్ళ విగ్రహాలు పెడతారు. అంటే జనాలకి ఎసొంటి నష్టం జరిగినా, ఎసొంటి కష్టం వచ్చినా ఆ వీరుల విగ్రహాలు చూసి వచ్చిన తిప్పలను తీర్చుకునే స్ఫూర్తిని ఇస్తారన్నట్టు. కానీ తెలంగాణ నేలుతున్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం జనానికి తిప్పల తీసుకొచ్చే దానికే విగ్రహాలు పెడుతున్నాం అన్నట్టు చేస్తున్నది. ఆ ముచ్చట నేను కాదు, ప్రతిపక్ష లీడర్లు అంటున్నారు. అట్లనే గాంధీ తాత వేరు విగ్రహంతోని పట్నంలో ఎంతమంది జీవితాలను నాగం చేస్తున్నదో కాంగ్రెస్ సర్కారు మాజీ మంత్రి హరీష్ రావు సారే చెప్తున్నాడు. ఈయనుండ్రి ఇవాళ 10,017 ఇండ్లు కూలగొడతా అని చెప్పి ఇగో ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. మూసీ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ఇది. 10,017 ఇండ్లు కూలగొడతాము, 3,279 ఎకరాల భూమిని సేకరిస్తాము అని ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్. 10,017 ఇండ్లు కూలగొట్టారట. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది ఉంటారు. ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లు ఉంటారు, థర్డ్ ఫ్లోర్లు ఉంటారు. 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నావు నువ్వు. ఇప్పటికే హైడ్రా పేరు మీద 1,00,000 జీవితాలు కూల్చినావు. ఇప్పుడు మూసీ పేరు మీద ఇంకో 1,00,000 జీవితాలు కూల్చడానికి నువ్వు తయారైనవు. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ గెజిట్, నేను చెప్తలేను. 10,017 ఇండ్లు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి ఈ 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అరే మీరు అవసరమా అంటున్నారేంది సారు? స్వయంగా గాంధీ తాతే వచ్చి కాంగ్రెస్ సర్కార్కు చెవుల చెప్పిపోయిండు అన్నట్టు పనులు చేస్తుంటే గాంధీ తాత ఏమన్నా ఈ దేశం కోసం పోరాటం చేసిండా? మన దేశం పబ్లిక్ తిప్పలొస్తే కట్టె పట్టుకొని తిరిగిండా? నా పబ్లిక్ బట్టలు లేకుండా బతుకుతున్నారు, గసొంటిది నాకెందుకు బట్టలని గోషి పెట్టుకొని పోరాటం చేసిండా? ఎవరు ఎక్కడ పోయినా కోటు మీద కోట వేసుకొని కోట్లు వెనకేసుకున్నాడు. పబ్లిక్ చచ్చినా మంచిదే, వాళ్ళకి ఇండ్లు వాకిళ్ళు లేకున్నా మంచిదే, కానీ నాకు విగ్రహాలు కట్టాలి, పబ్లిక్ కన్నీళ్లతోని నా కాళ్ళు కడగాలన్నట్టు కోరుకున్నాడు. అదే ముచ్చట సీఎం రేవంత్ రెడ్డి సారు చెవుల చెప్పినట్టు అందుకే 1000 ఇండ్లు కూలగొట్టే గెజిట్ తీసుకొచ్చిండు సీఎం సారు. లక్షల జీవితాలను రోడ్డు మీదే ఇస్తున్నాడు. చిన్న చిన్న పిల్లల తల్లులను ఏడిపిస్తున్నాడు. మూసీ నది చుట్టుపక్కల 3,279 ఎకరాలు కావాలని గాంధీ తాత కోరుతనే ఇట్లా చేస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి సార్ తప్పు ఏం లేదు. గాంధీ తాత తన మనసులో ఉన్న మాట రేవంత్ రెడ్డి సార్కి చెప్పకుంటే అసలు మూసీ సుందరీకరణ జోలికి రాకపోతుండే. పబ్లిక్ ఏడుస్తుంటే గాంధీ తాత విగ్రహం నవ్వుకుంటూ ఆనందపడుతుంది, ఎంజాయ్ చేస్తుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మస్తు కష్టపడి మూసీ సుందరీకరణ చేస్తున్నాడు. మరి లేకుంటే ఏంది? పబ్లిక్ను బాధ పెట్టి విగ్రహాలు కట్టమన్నాడా గాంధీ తాత? ఏం సర్కారో ఏమో, జనం ఏడవైనా పర్వాలేదు మేము అనుకున్నది చేయాలన్నట్టు జనాన్ని తిప్పల పెడుతున్నాడు.